ఎట్టా ఉందమ్మా దొండకాయ పచ్చడి? తిని చెప్తా. చాలా అంటే చాలా బాగుందమ్మా. చాలా అన్నీ సరిపోయినాయా? అన్నీ సరిపోయినాయి. పప్పులు పంటి కింద నలుగుతుంటే భలే ఉంది. పప్పులు ఎక్కువ వేసుకోవాలి అందుకు తాలింపులో. చాలా బాగుంది. ఆయిల్ సరిపోయేదట్టే ఉంది. తక్కువ వేసాను అనుకున్నాను కానీ ఆయిల్ కూడా అలా చేస్తే చాలు. చాలు. మెంతులు వేయించుకోవాలి, ఆవాలు అవసరం లేదు. ఇది పొడి చేద్దాము. హాయ్ అండి. దొండకాయ పచ్చి ముక్కలు కొంచెం ఆరపెట్టినవి, మామిడికాయ తురుము కలిపి పచ్చడి పడదాం. నిల్వ పచ్చడి. దానికి కావాల్సిన సాల్ట్ వేసాను, కారం, ఆవపిండి, మెంతిపిండి, మామిడికాయ తురుము. చూద్దాం ఇప్పుడు. ఉప్పు కారం ఎప్పుడు కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఎవరు ఎంత తింటారో అంతే వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ ఏం అవసరం లేదు, ఎవరు సరిపడి వాళ్ళు వేసుకోవచ్చు. నేను 2.5 స్పూన్లు వేసాను. దీంతో ఆవపిండి, మెంతిపిండి 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను, ఎందుకంటే ఇదే గ్రేవీ. దొండకాయ ఉట్టిగా కూడా పట్టుకోవచ్చు, నిమ్మకాయ కలుపుకోవాలి. ఆ నిమ్మకాయ ప్లేస్లో మనం ఇప్పుడు ఈ మామిడికాయ తురుము వేసి ఇది కలిపి మళ్ళీ. అమ్మా, ఇలా ప్రతి కూరగాయతో పచ్చడి పడతా ఉంటావు. దొండకాయ, వంకాయ అని, ములక్కాయ అని నీకు ఎవరు నేర్పించారు మొట్టమొదటిగా అంటే నానమ్మోళ్ళు, అమ్మమ్మోళ్ళు పట్టేవాళ్ళు. అది చూసి ఈ మధ్య నేను కొత్తగా మొదలుపెట్టిన చిక్కుడుకాయ, దొండకాయ అలాంటివి. ఎందుకంటే ప్రతి కూరగాయ మనం తినాలి, అలానే రోజు అన్ని కూరలు చేయలేము. ఇలా పచ్చళ్ళు పెట్టుకుని పక్కన పెట్టుకుంటే కొంచెం ఫస్ట్ మధ్యలో ఇలా వేసుకుని తినొచ్చు అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇందులో వెల్లుల్లి పడుతుంది, కూరగాయ ముక్కలు ఉన్నాయి, మెంతి పొడి, ఆవు పిండి ఉంటుంది కదా. ఆ పొడులు మనం రోజు తినలేము, అవి మన బాడీకి చాలా అవసరం అనమాట. అందుకే ఇలా ఆవు పెట్టుకునేవాళ్ళు, ఆవు పెట్టుకుని పచ్చళ్ళు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఇందులో ఇంకొంచెం ఆయిల్ అయితే పడుతుంది, కానీ మీరు తక్కువ తింటున్నారని నేను తక్కువ వేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇలా చేసుకోండి, మంచి టేస్టీగా తినండి. చాలా బాగుంది. దొండకాయ, మామిడికాయ తురుము, ఇందులో ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా